ఫ్రెండ్స్, నేను మీ రిపోర్టర్ రాకేష్ కాలూరి. విశాఖపట్నంలో చాలా హాట్గా దక్షిణ నియోజకవర్గం మీదే అందరి కళ్ళు ఉన్నది. ఇటు జనసేన, టీడీపీ కానీ, ఇటు వైసీపీ కానీ, ఈ మొత్తం కూడా దక్షిణ నియోజకవర్గమే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనేది కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు దక్షిణ నియోజకవర్గం ఎంత అంటే ఒకళ్ళు కాదు, జనసేన నుంచి సుమారు ఒక 5 దక్షిణ నియోజకవర్గం మీదే కన్ను పెట్టారు. ఇటు టీడీపీ నుంచి కూడా దక్షిణ నియోజకవర్గం మీద కన్ను పెట్టారు. ఇటు వైసీపీ నుంచి ఏదైతే ఉన్నారో ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ సిట్టింగ్ ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే ఆయన మీద చాలా పూర్తి వ్యతిరేకత అనేది రావడం జరిగింది. అయితే అక్కడున్న కార్పొరేట్లు మొత్తం కూడా ఒక వ్యతిరేకత అనేది అంటే తిరుగుబాటు అనేది కూడా మొదలైంది. ఎందుకంటే ఏమంటున్నారంటే ఈసారి 2024లోని వాసుపల్లికి కానీ మళ్ళీ టికెట్ ఇస్తే మేమందరూ రాజీనామా చేస్తాం, మేమే దగ్గరుండి ఓడిస్తాం అని చెప్పి కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. ఆ మాటలు కూడా అధిష్టానం వరకు తీసుకెళ్లే క్రమం కూడా జరిగిందని మనం క్లియర్ కట్గా చెబితే ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే మీరు అందరూ కలిసి ఇక్కడున్న వైసీపీ అభ్యర్థి ఏ నియోజకవర్గంలో అయితే మన అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరినీ మీరు అందరూ కూడా గెలిపించాలి. ఇది ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు, ఆయన ఇచ్చిన ఆదేశాలకి మనం కట్టుబడి ఉండాలా. ఆయన ఇచ్చిన మాట కమిట్మెంట్కి మనం అందరూ అంటే కట్టుబడి ఉండి రేపు 2024లోని మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి రావాలి అనేది వై నాట్ 175 అనే పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇది ఫుల్ఫిల్ చేయాలి మనం అందరం అని అనేక సార్లు కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఇక్కడున్న దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అది భిన్నంగా ఉంది. ఏంటి అంటే ఇటు చూస్తే వైసీపీ నాయకుల్లోని వాసుపల్లి గణేష్ గారిని కాకుండా వేరే వాళ్ళని కూడా పెడితే వాళ్ళకి మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. అది వాసుపల్లి గణేష్ కానీ టికెట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేమే దగ్గరుండి ఓడిస్తామని చెప్పి కార్పొరేట్లు అందరూ కూడా అదే ఒక మాటతో ఉండి మేమే ఓడిస్తాం అనే మాట వైసీపీలోని మరింత భయం పెంచుతుంది. ఎందుకంటే ఈ భయంతో చూసుకుంటే రేపు అదే వాసుపల్లి గణేష్ కుమారే కానీ మళ్ళీ దక్షిణ నియోజకవర్గం నుంచుంటే వీళ్ళందరూ కార్పొరేట్ అంటే వైసీపీ కార్పొరేట్లు అందరూ కలిసి అటు జనసేన టీడీపీ అలయన్స్లో ఉండి ఎవరైతే అక్కడ అలయన్స్లో టికెట్ వస్తుందో వాళ్ళని గెలిపించి మా సత్తా ఏంటో అధిష్టానికి తెలియజేస్తామనే మాటలు కూడా వినపడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే దక్షిణ నియోజకవర్గం అనేది పెద్ద తలనొప్పిగా మారింది వైసీపీకి. ఎందుకంటే ఇటు వాసుపల్లి గణేష్ కాకుండా ఎవరికి ఇద్దాం, ఎవరికి ఇచ్చిన సరే మేము గెలిపిస్తాం అని చెప్పి అక్కడున్న దక్షిణ నియోజకవర్గం ఉన్న కార్పొరేటర్లు అయితే చెప్తున్న మాటలు. అయితే ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీకి కాకుండా ఇటు జనసేన టీడీపీ ఈ 2 ఏరియల్స్ అంటే మనం గతంలో చూసుకున్నట్లయితే వాసుపల్లి 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే టీడీపీ అంటే వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు ఆయన టీడీపీని వీడి వైసీపీలో అధికార పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే వాసుపల్లి గారికి స్టాండ్స్ అనేవి లేవు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి జంప్ అవుతారు అని కార్పొరేటర్ అలాంటి వ్యక్తితో మేము ట్రావెల్ చేయలేము. కాబట్టి ఒకవేళ దక్షిణ నియోజకవర్గంలోనే టీడీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది అనేది కూడా అక్కడున్న నాయకులు అయితే తెస్తున్నారు. అయితే వైసీపీకి విశాఖపట్నంలోని అటు దక్షిణం కానీ ఉత్తరం కానీ అంటే నార్త్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ సౌత్ కానీ ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం అంటే మన టీడీపీ మాట వినబడుతుంది. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే టీడీపీదే ఎక్కువ హవా అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈసారి వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఈ అన్ని నియోజకవర్గాల్లోని వైసీపీ జెండా ఎగరేయాలి అనే కాన్సెప్ట్ వెళ్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులు పెడితే తప్పకుండా వైసీపీ ఆ యొక్క అభ్యర్థులను కోల్పోయి టికెట్ వాళ్ళకి ఇచ్చి వేస్ట్ అవుతుంది. కాబట్టి కొత్త అభ్యర్థులను తెరపైకి తండి అని చెప్పి గణేష్ కానీ వాసుపల్లి గణేష్ కానీ మళ్ళీ దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తే మేమంతా వ్యతిరేకత ఉండి మేము క్లియర్గా జనసేన టీడీపీ అలయన్స్తో ఎవరైతే నుంచుంటారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించి మా సత్తా చూపించుకుంటామని చెప్పి కూడా వైసీపీకి సవాలు విస్తున్నారు దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.